ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. స్నేహితులారా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియో మీ కళ్ల ముందు ప్రత్యక్షమైందంటే అది కేవలం ఒక యాదృచ్ఛిక విషయం కాదు. ఇది ఆ మహాశివుడి అపారమైన కరుణ మరియు దయ వల్లే సాధ్యమైంది. మీ కష్టాలు, పోరాటాలను చూసి చలించిపోయిన ఆ భగవంతుడే మీ జీవితాన్ని సంతోషం, సంపద మరియు శాంతితో నింపడానికి ఈ అద్భుతమైన మార్గాన్ని మీకు చూపారు. మీరు ఈ వీడియోని చూడగలుగుతున్నారు అంటే అది మీరు గతంలో చేసుకున్న ఎంతో పుణ్యం మరియు మీపై దేవుడికున్న అపారమైన విశ్వాసం వల్ల లభించిన ఒక గొప్ప అవకాశం. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల ఒక దైవిక సందేశం. ఈ అపూర్వమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలోకి రాబోయే శుభాలను, అద్భుతాలను ఆహ్వానించడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ భక్తి నమ్మకాల ప్రతిఫలం ఆయన ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, ఈ రోజు ఈ ప్రత్యేక జ్యోతిష్య వీడియోకి మీ అందరికి మనస్ఫూర్తిగా స్వాగతం. స్నేహితులారా, శాస్త్రాల ప్రకారం భద్రపద మాస అమావాస్య తరువాత కృష్ణపక్షం ప్రారంభమవుతుంది. దీనిని మనం మహాలయంగా పిలుస్తాము. ఈ పితృపక్షం ప్రారంభమైనప్పటి నుండి ఈ సమయంలో మీరు మరియు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు మీ కుటుంబాన్ని చాలా నష్టాన్ని కలిగించవచ్చు. కొన్ని విషయాలు బాగా జరుగుతాయి, కానీ కొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. అయితే నేను వాటి నుండి మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను. నేను చెప్పినట్లు చేస్తే మీ కుటుంబానికి ఎవ్వరూ హాని చేయలేరు. అయితే మనం ఈ సమాచారాన్ని ప్రారంభిద్దాం. కానీ ఈ వీడియోను ప్రారంభించే ముందు వీడియోను లైక్ చేసి అందరూ కామెంట్ సెక్షన్ లో 3 సార్లు ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ఎందుకంటే ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా రాస్తాడో అతనిపై స్వామివారి ఆశీర్వాదాలు కురుస్తాయి. అవి మిమ్మల్ని అన్ని కష్టాల నుండి బయటపడేస్తాయి మరియు రాత్రికి రాత్రే కోటీశ్వరులను కూడా చేయగలవు. స్నేహితులారా, మనందరికీ తెలుసు పితృపక్షం ప్రారంభమయ్యింది. ఈ సమయంలో మన పూర్వీకులు భూమిపైకి వస్తారు మరియు మన నుండి శ్రద్ధం మరియు పిండ ప్రదానం స్వీకరిస్తారు. అందుకే దీనిని పితరుల రోజు అని కూడా అంటారు. జాగ్రత్త వహించండి, ఎందుకంటే మహాలయం ప్రారంభం అయింది కాబట్టి. ఈ సమయంలో జ్యోతిష శాస్త్రంలో మొదటిసారిగా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. వాటి గురించి మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. చివరి క్షణం దగ్గర పడింది కాబట్టి రాబోయే కొన్ని రోజులలో ఏదో భయంకరమైనది జరగబోతుంది. మీరు ఇది విన్నప్పుడు మీ కళ్లల్లో నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఆనందకరమైన మరియు షాకింగ్ సంఘటనలు మీకు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. దేవుడి దగ్గర ఆలస్యం జరుగుతుంది కానీ అన్యాయం అయితే జరగదు అని అంటారు కదా. మరి రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో జరగబోయేది మీరు కూడా నమ్మలేరు. ఎందుకంటే ఇప్పుడు రాహు పూర్తిగా మీపై దయతో ఉన్నాడు కాబట్టి రాహు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎంత ఇస్తున్నాడో ఆలోచించడని అందరికీ తెలుసు. స్నేహితులారా, మీరు ధనవంతులు కాబోతున్నారు. అలాగే ప్రపంచానికి అధిపతి అయిన శనిదేవుడు కూడా మీపై దయ చూపుతున్నాడు. మీ జీవితం నెమ్మదిగా సరైన మార్గంలోకి వస్తుంది. స్నేహితులారా, నేను చెప్పే భవిష్యవాణి ఎప్పుడు తప్పు కాదని మీకు కూడా తెలుసు. ఈ రోజు నేను నమ్మకంతో చెప్తున్నాను. రాబోయే కొన్ని గంటలలో మీకు ఏదో జరగబోతుంది. అది మీ కలలో కూడా వచ్చి ఉండదు. మీరు తప్పకుండా సుఖాన్ని పొందబోతున్నారు. కానీ ఈ రోజు నేను మీకు మీ శత్రువుల నిజమైన ముఖాన్ని కూడా చూపించబోతున్నాను. అవును స్నేహితులారా, మీ చుట్టూ ఒక విషసర్పం లాంటి వ్యక్తి ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు తన పుట్ట నుండి బయటకు వచ్చి మిమ్మల్ని కాటు వేసి వెళ్లిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో అంతా బాగా జరుగుతుంది కాబట్టి. గ్రహాలు, శని, రాహు అన్ని మీకు అనుకూలకంగా ఉన్నారు కాబట్టి మీ జీవితంలో సంపద, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం అన్నీ రాబోతున్నాయి. కానీ ఏదైనా మంచి జరిగినప్పుడల్లా ఈ శత్రువు మీ ఆనందంపై కన్ను వేస్తున్నాడు. కొన్నిసార్లు చెడు ప్రయోగాలు, తంత్ర మంత్రాలు లేదా చెడు శక్తులతో మీకు నష్టం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ వీడియోలో నేను ఈ శత్రువు నుండి మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో వివరంగా చెప్తాను. ఈ శత్రువు మీ సంతోషాన్ని ఎప్పటికీ చూడలేడు. మీరు విజయం సాధించడం, మీరు నవ్వడం, ఆడుకోవడం మరియు అభివృద్ధి చెందడం అతనికి నచ్చదు.
కానీ ఈ రోజు నేను అతని దుష్ట ఆలోచనను బయట పెట్టబోతున్నాను. ముందుగా ఏం జరుగుతుంది అంటే రాహు మీకు ఏమి ఇవ్వబోతున్నాడు మరియు ఏమి తీసుకువెళ్లబోతున్నాడు అని కూడా నేను స్పష్టంగా చెప్తాను. రాహువు ఎల్లప్పుడూ ఏదో తీసుకున్న తరువాతే ఇస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మరియు స్నేహితులారా, మీ పోరాటం, మీ కన్నీళ్లు చాలు, ఇక అవి ఆగిపోవాలి. మీ రాశిని చూసి నా మనసు కూడా చాలా చలించిపోయింది. మీరు ఇంతకాలం ఎంత బాధను భరించారు. ఇతరుల జీవితంలో కష్టం వస్తుంది కాని పోతుంది కూడా. కానీ మీ కష్టం ఒక అయస్కాంతంలా మీకు అతుక్కొని ఉంటుంది, అది పోవడం లేదు. కానీ ఇప్పుడు రాహు మరియు శనిదేవుడు మీ అన్ని కష్టాలను తొలగించడానికి నిశ్చయించుకున్నారు. మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్లిపోతుంది, లేదా మీ శత్రువులు చెడు పద్ధతుల్లో మాయ చేసి మీ సుఖాన్ని లాగేసుకుంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. కానీ ఈసారి అలా జరగదు. ఈసారి మహాలక్ష్మి మీ ఇంటిని దాటి వెళ్లకుండా శాశ్వతంగా మీ ఇంటిలోనే నివసించేలా ఉంటుంది. అందుకే స్నేహితులారా, ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అప్పుడు మీకు అంతా సరిగ్గా అర్థమవుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్ని పోతాయి. రాహు మరియు శని అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ జీవితంలో మరోసారి ఆనందం, సౌఖ్యం మరియు శ్రేయస్సుతో నిండిపోతుంది. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ వీడియోను మధ్యలో వదిలి వెళ్లే తప్పు అస్సలు చేయకండి. స్నేహితులారా, జాగ్రత్త వహించండి. రాబోయే 24 గంటలలో మీ జీవితంలో 100% ఈ 3 మార్పులు తప్పకుండా జరుగుతాయి. అవును స్నేహితులారా, మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా ప్రశాంతంగా ఈ విషయాలు వినండి. ఎందుకంటే ఈ నిజమైన సమాచారం పొరపాటున మీ శత్రుల చెవిలో పడితే అతను మీ జీవితాన్ని నరకం చేస్తాడు. ఎందుకంటే ఈ రోజు నేను ఒక సత్యాన్ని బయట పెట్టబోతున్నాను. అది మీ రాబోయే అనేక సంవత్సరాల సంతోషానికి కారణం కావచ్చు. రాబోయే 24 గంటలలో 3 గ్రహాలు మీకోసం చాలా మంచి మార్పులను తీసుకొచ్చాయి. అందుకే ఈ సమాచారాన్ని పొరపాటును కూడా మీ శత్రులకు చేరవేయవద్దని నేను చేతులు జోడించి మీకు అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మీ శత్రువు ఒక పెద్ద కుట్ర పన్నుతున్నాడు. సంకేతాలు కూడా వస్తున్నాయి మరియు మీరు అతని ఉచ్చులో చిక్కుకోవద్దు. గత 5 సంవత్సరాలుగా మీ జీవితంలో చాలా కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చాయని మాకు తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు మీకు ఈ స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వబోతున్నాడు. తెలివైన వారు ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంటే వారి జీవితం మారిపోతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు నేను మీకు చెప్పబోయే సత్యాన్ని విని మీ మొత్తం కుటుంబం ఆనందంతో గంతులు వేస్తుంది. మరియు మీ శత్రువు ఆశ్చర్యానికి గురవుతాడు. ఎందుకంటే మీ జీవితంలో ఇంత పెద్ద సంతోషం వస్తుందని అతను కలలో కూడా ఊహించి ఉండరు. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలదు. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి పదాన్ని శ్రద్ధగా వినండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలతో నిండి ఉందని మీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. మరియు స్నేహితులారా, శనిదేవ్ మహారాజు యొక్క నిజమైన భక్తులు ఈ వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి. దీని వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. రాబోయే 24 గంటలలో మీ జీవితం యొక్క దిశ మారిపోతుంది. అవును స్నేహితులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీరు చాలా కష్టాలు అనుభవించారని మాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు మీకు న్యాయం జరగబోతుంది. మీ ప్రతి సమస్యకు ముగింపు రాబోతుంది. కానీ గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీ శ్రేయస్సును అస్సలు కోరుకోవడం లేదు. అతను కేవలం మీ నష్టం మరియు నాశనాన్ని చూడాలనుకుంటున్నాడు. అందుకే మీరు వీలైనంత త్వరగా ఈ వ్యక్తితో మీ సంబంధాన్ని తెంచుకోవాలి. ఎందుకంటే ఈ మనిషి మనసులో మీ గురించి, మీ కుటుంబం గురించి చెడు ఆలోచనలు ఉన్నాయి. ఈ రోజు నేను ఈ వ్యక్తి యొక్క అన్ని పన్నాగాలను బయట పెట్టబోతున్నాను. మరియు మీ కుటుంబ సభ్యులు శత్రుల ఉచ్చు నుండి ఎలా రక్షించుకోవాలో జాగ్రత్త చర్యలను కూడా చెప్తాను. ఈ వీడియో మీకు ఒక అద్భుతం లాంటిది. అందుకే మిత్రులారా, ఈ వీడియోను తేలికగా తీసుకోకండి. మీరు పొరపాటును కూడా ఈ ముఖ్యమైన వీడియోను నిర్లక్ష్యం చేస్తే అలాంటి సువర్ణావకాశం మీకు మళ్లీ ఎప్పుడు లభిస్తుందో ఎవరు చెప్పలేరు. అందుకే నా ప్రతి పదంపై శ్రద్ధ వహించండి. నా ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు నేను మీ కోల్పోయిన సుఖం, శ్రేయస్సు మరియు ఆనందాన్ని తిరిగి తీసుకురాబోతున్నాను. మిత్రులారా, దేవుడి సన్నిధిలో ఆలస్యం జరుగుతుంది కానీ అన్యాయమైతే జరగదు అంటారు కదా. అంటే మనం మంచి పనులు చేసేటప్పుడు, దేవుడిపై ఏదైనా అడిగినప్పుడు ఆ విషయాలు మనకు కొంచెం ఆలస్యంగా లభిస్తాయి. కానీ స్నేహితులారా, తప్పకుండా లభిస్తాయి. కొన్నిసార్లు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాము, దేవుడిని
చాలా అడుగుతాము, కానీ మనం సాధించాలనుకున్నది అంతా మనకు లభించదు. అటువంటి సమయంలో మనం చాలా నిరాశ చెందుతాము, బాధపడతాము. మరియు ఈ ఆలోచన మనసులో వస్తుంది, ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి? మన జీవితంలో ఇంత కష్టం ఉన్నప్పుడు మనం దేవుడిని చాలా భక్తితో పూజిస్తాము, దేవుడిని నమ్ముతాము కూడా. మరి దేవుడిపై నమ్మకం లేని వారు, ఎప్పుడు పూజలు చేయని వారు, ఎప్పుడు ఎవరికి సహాయం చేయని వారి జీవితంలో మాత్రం ఎందుకు ఆనందం ఉంటుంది? ఎందుకు జోదం వాడేవాడు, వ్యసనాలు ఉన్నవారు మాత్రం ఎందుకు ఎప్పుడు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీ మనసులో కలగవచ్చు. అవన్నీ కూడా సహజం, ఎందుకంటే మీరు కష్టపడతారు, దానికి ఫలితం కావాలని మీరు కోరుకుంటారు. కానీ స్నేహితులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, అదృష్టం ముందు మరియు సమయం ముందు ఎవరికి ఏది లభించలేదు మరియు లభించదు కూడా. ఎందుకంటే ఈ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మీ అదృష్టంలో ఏది వ్రాయబడిందో అది మాత్రమే మీకు లభిస్తుంది మరియు సరైన సమయంలోనే లభిస్తుందని గ్రహించండి. అందుకే మిత్రులారా, కష్టపడడానికి ఎప్పుడు భయపడకండి. కొన్నిసార్లు మీ జీవితంలో చాలా కష్టాలు, బాధలు వస్తాయి. కొన్నిసార్లు అంతా ముగిసిపోయిందని అనిపిస్తుంది. కానీ స్నేహితులారా, కృంగిపోకండి. ఏమీ జరగనప్పుడు కూడా మనసు నిరాశ చెందుతుంది. కానీ ఆ సమయంలో మిమ్మల్ని మీరు నిలదొక్కుని కొత్త సవాలుకు మళ్లీ నిలబడడమే నిజమైన జీవన మార్గం. జీవితంలో సుఖం మరియు దుఃఖం రెండు వస్తూనే ఉంటాయి. మీరు 24 గంటలు కష్టపడుతున్నారు మరియు మీ పని వెంటనే పూర్తవుతుంది. మీ పొరుగు వారు కష్టపడతారు, కానీ అతను బహుశా లక్షాధికారి లేదా కోటీశ్వరుడు కావచ్చు. ఇదంతా అతని కర్మలు మరియు అదృష్టం వల్లే జరుగుతుంది. అందుకే మీ కర్మలలో ఎప్పుడు నిర్లక్ష్యం ఉండనివ్వకండి. స్నేహితులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట పోరాడుతూనే ఉంటారు. కానీ మంచి కర్మలు చేస్తూ దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగే వ్యక్తి ఎల్లప్పుడూ సంతృప్తిగా మరియు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. అతని జీవితంలోని సమస్యలు నెమ్మదిగా దూరమవుతాయి. స్నేహితులారా, గత 5 ఏళ్లుగా మీరు చాలా ప్రయత్నాలు చేశారు. కొత్త ఆనందాన్ని పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కానీ మీ పని చివరికి చెడిపోతుంది. ఎందుకంటే దీని వెనక మీ దగ్గరి వ్యక్తి హస్తం ఉంది కాబట్టి. మీ జీవితంలో మీరు పదే పదే చేసే పెద్ద తప్పులు కూడా ఉన్నాయి. మొదటి తప్పు, మీరు ఎవరినైనా కళ్ళు మూసుకొని చాలా ఎక్కువగా నమ్ముతారు. మీ మనసులో ఉన్న విషయాలు చాలా దగ్గరి వారికి కూడా చెప్తుంటారు మరియు మీరు ఆ వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉంచి మీ మొత్తం జీవితాన్ని వారి ముందు తెరిచి ఉంచుతారు. మీ అన్ని రహస్యాలు, మీ బలహీనతలు మరియు బలాలు కూడా వారికి చెప్తారు. మరియు ఈ వ్యక్తి మీపై పెద్ద పన్నాగం పన్నుతున్నాడు. అంటే మీరు మీ సొంత కాళ్లపై గొడ్డలితో నరుక్కుంటున్నారు. అందుకే మిత్రులారా, నేను మీకు చెప్తున్నాను, సమయానికి జాగ్రత్త వహించండి. ఈ అలవాటును మార్చుకోండి. ఎందుకంటే మీ శత్రువు అప్రమత్తంగా ఉంటున్నాడు. అతడు కేవలం అవకాశం కోసం మాత్రమే కాసుకొని కూర్చున్నాడు మరియు మీరు అతనికి అవకాశం ఇచ్చిన వెంటనే అతను మీపై దాడి చేసి మీ సంతోషాన్ని మొత్తం లాక్కోవడానికి చూస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఈ విషయాన్ని మరింత అర్థం చేసుకోండి. మీ జాగ్రత్తను పెంచుకోండి. కుంభరాశి మిత్రులారా, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రాబోయే 24 గంటల సమయం డబ్బు విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అవును మిత్రులారా, డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీకు ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారని మీకు కూడా తెలుసు. కొందరు మీ నుండి డబ్బు తీసుకుంటున్నారు, కానీ తిరిగి ఇవ్వడం లేదు. వ్యాపారంలో లాభం లేదు. కొత్త సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ మిత్రులారా, ఈ సమస్యలన్నీ త్వరలో ముగిసిపోతాయి. ఈ 24 గంటల సమయం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సమయం. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు నిలిచిపోయిన వారికి ఇప్పుడు మంచి లాభాలైతే లభిస్తాయి. మీరు అందరి మంచి కోరుకునే వ్యక్తి. అందరినీ కలుపుకొని వెళ్లాలని ఆలోచిస్తారు. మీరు ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోసం మీ సొంత ప్రయోజనాలను విస్మరిస్తారు. కానీ ఈ ప్రపంచం మీ మంచిని అభినందించదు. మీ చిన్న తప్పులను మీరు చాలా పెద్ద దోషిగా పరిగణించబడతాయి. మీరు కొంచెం తప్పు చేసినా పెద్ద కొండంత తప్పుగా మోపబడుతుంది. ఇదంతా మీపై పన్నిన ఒక కుట్ర. మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి, కానీ మీ మంచితనం మీకు బాధను కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ఈ పరిస్థితిని బయటపడవలసిన సమయమైతే వచ్చింది. మీరు చెడుగా మారాలని లేదా ఎవరికి సహాయం చేయకూడదని నేను ఇలా చెప్పడం లేదు. కానీ ఎవరిని గుడ్డిగా కళ్ళు మూసుకొని నమ్మకండి అని మాత్రమే చెప్తున్నాను. ఇతరుల పనులలో అనవసరంగా తలదూర్చడం మానేయండి. ఎవరైనా స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ సహాయం నాకు కావాలి అన్నప్పుడు మాత్రమే వారికి సహాయం చేయండి. లేకపోతే వారు ఎలాంటి కష్టాల్లో ఉన్నా వారికి మాత్రం మీరు సహాయం చేయవద్దు. మీ దృష్టిని మీ సొంత పనిపై, మీ జీవితాన్ని సరిదిద్దుకోవడంపై కేంద్రీకరించండి.
ఆలోచించండి. సమయం వచ్చినప్పుడు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. సరైన సమయం కోసం వేచి ఉండండి. మరియు కుంభరాశి మిత్రులారా, ఈ 24 గంటలలో ఏ తప్పును సహించకండి. అది మీ గురించైనా ఇతరుల గురించైనా సరే. ఈ 24 గంటలలో మీ జీవితంలో గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న బాధల తలుపులు అన్ని తొలగిపోతున్నాయి. అంటే పాత కష్టాల జ్ఞాపకాలు మీ ముందుకు వస్తున్నాయన్నమాట. కానీ వాటి నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది. మీ ఆనందానికి నిజమైన మార్గం లభిస్తుంది. ఆ పరమశివుడి కృప మీపై ఉంది కాబట్టి, మరియు ఒక దైవిక శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం. చాలా సార్లు మీకు చావు ముఖం నుండి బయటపడ్డారు. కొన్నిసార్లు మీకు కూడా ఈ అద్భుతం గురించి తెలిసి ఉంటుంది. ఇది కేవలం ఊహ కాదు, ఇది మీ గ్రహాల స్థితి నుండి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దీనిని నిర్లక్ష్యం చేయవద్దు. మీ జీవితం ఇప్పటికే నాశనం కావాల్సి ఉంది. ఎందుకంటే శత్రులు మీపై విస్తరించిన వల నుండి బయటపడడం అసాధ్యం కాబట్టి. కానీ మీరు ఆ ఒక దైవిక శక్తి వల్ల మాత్రమే బతికి ఉన్నారు. ఆ దేవత మీ మొత్తం కుటుంబాన్ని కూడా కాపాడుతూనే ఉంటుంది. మరియు మీపై రాబోతున్న అన్ని కష్టాలను కూడా దూరం చేస్తుంది. కానీ ఈ దేవత ఎవరు అని మీరు అడగవచ్చు. ఈ దేవత మీ కులదైవమైన మీ కులదేవత. మీరు చాలా సంవత్సరాలుగా పూజిస్తున్న వారు కాబట్టి ఇప్పుడు వారు మీపై ప్రసన్నులయ్యారు. మరియు వారి అనుగ్రహం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు, కష్టాలు మరియు బాధలు దూరమవుతున్నాయి. మిత్రులారా, ఇప్పుడు మేము మీకు ఒక పరిహారం కూడా చెప్పబోతున్నాము. అది మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలను దూరం చేయగలదు. ఈ ఒక పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో అతిపెద్ద సమస్య కూడా ముగిసిపోగలదు. అది ఆరోగ్యం, డబ్బు, వ్యాపారం, ఉద్యోగం, విద్య, ఏ సమస్య అయినా సరే. ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఎప్పుడు ఊహించని ఆనందాన్ని అనుభవిస్తారు. కాబట్టి శ్రద్ధగా వినండి. మహాలయ ప్రారంభం నుండి పితృపక్ష కాలం కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో చేసిన పరిహారాలు పూర్వీకుల ఆశీర్వాదాలను ఇస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు, పితృ దోషాలు తగ్గించి జీవితంలో స్థిరత్వాన్ని కూడా తీసుకువస్తాయి. మరియు కుంభరాశి వారి పరిహారాలు మహాలయ ప్రారంభం నుండి పితృపక్షం వరకు ఏం చేయాలి అంటే నువ్వుల తర్పణం మరియు పిండ ప్రదానం. కుంభరాశి వారు నల్ల నువ్వులు, కుశ మరియు నీరు తీసుకొని నువ్వుల తర్పణం చేయాలి. దీని వల్ల పితృశాంతి లభిస్తుంది. మరి జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. మరియు స్నేహితులారా, ఈ సమయంలో ముసలి వాళ్లకు ఆహారం మరియు బట్టలు దానం చేయండి. పెద్దల ఆశీర్వాదం పొందడం పూర్వీకుల అనుగ్రహం లాంటిదిగా భావించబడుతుంది. మరియు కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయం కాకులకు, ఆవులకు మరియు అవసరమైన వారికి ఆహారం ఇవ్వాలి. పూర్వీకులకు ప్రతీకగా భావించబడే ఈ కార్యం పితృ సంతోషం కోసం చాలా ముఖ్యమైనది. మరియు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 11 లేదా 21 సార్లు పితృ గాయత్రి మంత్రాన్ని జపించాలి. దీని వల్ల పితృదోషం తగ్గుతుంది. కుటుంబంలో సుఖం మరియు సంపద వృద్ధి చెందుతుంది. మరియు ఈ కాలంలో కుంభరాశి వారు బ్రాహ్మణులకు ఆహారం, ధాన్యం, బట్టలు లేదా దక్షిణ ఇవ్వాలి. దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మ తృప్తి చెందుతుంది మరియు ఇంట్లో శుభం కలుగుతుంది. సాయంత్రం ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యి దీపం వెలిగించాలి. దీని వల్ల పూర్వీకుల ఆశీర్వాదం మరియు ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మరి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, కుంభరాశి వారికి ఈ కాలంలో మాంసాహారం, మద్యపానం చెడు ఫలితాలను ఇస్తాయి. పూర్వీకులను అవమానించే లేదా పెద్దలను అవమానించే ఏ చర్యను అయినా మానుకోండి. అనవసరమైన వాదనలను నివారించండి. కుంభరాశి వారు ఈ పరిహారాలు చేయడం వల్ల పితృదోషం తగ్గుతుంది. ఆర్థిక పురోగతికి మార్గాలైతే తెచ్చుకుంటాయి. మరియు ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుపడుతుంది. మరియు వాస్తుశాస్త్రం ప్రకారం ఒక చాలా సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన పరిహారం కూడా ఉంది. అది ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. మరియు ఈ పరిహారం వారి జీవితంలోని అనేక సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఈ పరిహారం కోసం మీరు మీ ఇంట్లో తులసి మొక్కను పెంచాలి. దానిని ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభంగా భావిస్తారు. ప్రతిరోజు ముఖ్యంగా సాయంత్రం, సాధ్యం కాకపోతే ఉదయం తులసి మొక్క ముందు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించండి. మరియు అందులో కర్పూరం వేయండి. దీపం వెలిగించేటప్పుడు శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తరువాత తులసికి 7 సార్లు ప్రదక్షిణ చేసి దానికి స్వచ్ఛమైన నీటిని సమర్పించండి. దీని వల్ల ప్రతికూల శక్తి నశించిపోతుంది. ఇంట్లో శాంతి లభిస్తుంది. కుటుంబ కలహాలు ముగుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరియు మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు దూరమవుతాయి. ఈ పరిహారం ముఖ్యంగా పదే పదే వైఫల్యం, పోరాటం, ఒత్తిడి లేదా పేదరికంతో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుంది. దీనికి ప్రత్యేకమైన
తేదీ లేదా పెద్ద పూజ అవసరమైతే లేదు. కేవలం శ్రద్ధ మరియు క్రమం తప్పకుండా చేయడం చాలా అవసరం. ఈ పరిహారాన్ని ప్రతిరోజు చేస్తే వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్పులైతే వస్తాయి. దీనితో పాటు ఇప్పుడు నేను మీకు ఒక మంత్రాన్ని కూడా చెప్తాను. దానిని జపించడం వల్ల మీ జీవితంలో చాలా వరకు మార్పులైతే వస్తాయి. హనుమాన్జీ యొక్క ఈ మంత్రం అత్యంత అద్భుతమైన మరియు ప్రభావవంతమైన బీజ మంత్రంగా పరిగణించబడింది. ఈ మంత్రాన్ని ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనసులో జపించవచ్చు. ఈ మంత్రం జీవితంలోని భయం, మానసిక ఒత్తిడి, శారీరక బలహీనత, శత్రు బాధ, ఆర్థిక సంక్షోభం, అధ్యయనం మరియు చెడు శక్తుల నుండి రక్షణ ఇస్తుంది. ఇది మనిషికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు శక్తిని ఇస్తుంది. తద్వారా అతని జీవితంలోని కఠిన పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కోగలడు. ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల హనుమాన్జీ యొక్క ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. చెడు కలలు రావడం ఆగిపోతాయి, శత్రువులు శాంతపడతారు, మనసులో విజయం లభిస్తుంది మరియు జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ మంత్రం చాలా సులభం, ఏ వయసు వారైనా జపించవచ్చు మరియు దాని శక్తి ఎంత బలంగా ఉంటుందంటే అది వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్పులైతే తీసుకురాగలదు. అందుకే ఏ వ్యక్తి అయినా శ్రద్ధతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తాడో అతని జీవితంలోని అన్ని రకాల ప్రతికూలతలు నెమ్మదిగా దూరమవుతాయి మరియు హనుమాన్జీ అనుగ్రహంతో అతని జీవితంలో సుఖం మరియు శాంతి నెలకొంటాయి. మరియు కుంభరాశి మిత్రులారా, ఈ మంత్రాన్ని పఠించి చాలా మంది ఫలితాలనైతే పొందారు. చాలా మంది కుంభరాశి వారు వాటిని ఉపయోగించారు మరియు వారికి దాని వల్ల చాలా తేడా కనిపించింది. కాబట్టి మీరు ఒకసారి ఉపయోగించి చూడండి. ఎందుకంటే దీని వల్ల శనిదేవ్ మహారాజ్ కూడా మీపై దయ చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ నమ్మకాన్ని బలపరచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. మీ జీవితంలోకి రాబోయే మంచిని స్వాగతించండి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. స్నేహితులారా, చివరి వరకు మాతో ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు శుభం కలుగుగాక. అందరికీ ధన్యవాదాలు.